నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నా పేరు ఆమని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తామన్న జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులపై దాడులు పెరిగాయన్న బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి. మహదేవ్పూర్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్న భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిని. దీపావళి నాటికి జిల్లాలో చేపట్టిన అన్ని పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మండల పంచాయతీ అధికారులతో ఇల్లందు క్లబ్ హౌస్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి విమర్శించారు. భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కన్నం యుగంధర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని కీర్తిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచక పాలన గడుస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా నిదర్శనము గత నెల రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, అక్రమ అరెస్టులు కానివ్వండి, దీనికి నిదర్శనం. మొన్నటికి మొన్న 10 రోజుల క్రితము ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం వాళ్ళు ఏదైతే టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ ఉంటే అప్పుడు కూడా అసెంబ్లీ ముట్టడి చేస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాల్ని పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ప్రచారం చేసి, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఆ రోజు కూడా 10 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక రకమైనటువంటి ఆవేదనను గురి చేయడం, కుటుంబాలు మొత్తం కూడా మధ్యరాత్రి అని చూడకుండా, చిన్నపిల్లలని కూడా చూడకుండా ఇంట్లో తల్లిదండ్రులు అస్వస్థతగా ఉన్నారు అని ఎంత బతిమాలినా కూడా వినకుండా వాళ్ళను స్టేషన్లలోకి తీసుకొచ్చి బాండ్ ఓవర్ చేసి మొత్తంకి ఒకరోజు 24 గంటలు 12 గంటలు వాళ్ళను స్టేషన్లలో నిర్బంధించడం అనేది భారతీయ జనతా పార్టీ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇంతేకాదు, మన 10 రోజుల క్రితం ఆ విధంగా జరిగిన తర్వాత యువమోర్చా కార్యకర్తలు ఏదైతే నిరసన తెలిపినారో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలపడానికి వెళితే అక్కడ కూడా అక్రమంగా భూపాలపల్లి జిల్లాకి సంబంధించి అయితే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉంది. 28 మంది బీజేవైఎం నాయకులపైన, బీజేవైఎం కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు, స్టేషన్ బెయిలబుల్ కేసులు, ఈ విధంగా ఎలాంటి సంబంధం లేకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళను, వచ్చిన వాళ్ళను వాళ్ళు ఏదో మొత్తంకి ప్రభుత్వ వ్యవస్థకి అక్కడ భంగం కలిగించారు అన్నట్టుగా అక్కడ ఒక కుర్చీ వలగలేదు, ఒక అద్దం వలగలేదు, వాళ్ళు నిరసన తెలపనికపోయారు అంతే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నిరసన తెలపడానికి కూడా ఇవాళ అవకాశం లేకుండా ఇవాళ ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి ఎక్కడ తీసుకుపోతారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నీ వాళ్ళను అడుగునా కూడా ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఇది కేవలం కార్యకర్తలకు మాత్రమే పరిమితి కాలేదు. ఇవాళ దుబ్బాక ఎలక్షన్స్ ఏదైతే దుబ్బాకలో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తం నుంచి, దేశం మొత్తం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు చాలామంది దుబ్బాక ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళిండ్రు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో వెళ్ళేటువంటి ప్రతి కార్యకర్త యొక్క వెహికల్స్ని సీజ్ చేయడం. ఇక్కడ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మేము కూడా వెళ్తే మా దగ్గర ఏం దొరుకుతాయి, అక్కడ వండుకొని తినడానికి తీసుకుపోయినటువంటి వంట సామాను, ఆ తర్వాత చెద్దర్లు ఉన్నాయి, ఆ చెద్దర్లన్నీ కూడా కింద పడేసి చూడడం, ప్రతి వెహికల్ని చెక్ చేయడం, ఈ విధంగా వెళ్ళినటువంటి ప్రతి కార్యకర్తను, దుబ్బాక వెళ్ళినటువంటి ప్రతి కార్యకర్తను కూడా చెక్ చేయడము, మళ్ళోసారి వస్తే మీరు ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటారనేటువంటి ఒక సంకేతాన్ని కార్యకర్తలకు పంపించడం. ఈ విధంగా ఇదే క్రమంలో
రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని ఏకవచనంతో వారిని దూషించి బూత్లో భారతీయ జనతా పార్టీ అభిమానుల్లో ఆ తర్వాత బండి సంజయ్ గారి అభిమానుల్లో ఒక రకమైనటువంటి ఆవేశానికి గురి చేయడం వలన ఇవాళ మా అధ్యక్షుడిని ఈ విధంగా చేస్తే మేము ఎవరం కూడా దీన్ని సహించబోమనేటువంటి ఉద్దేశంతో శ్రీనివాస్ అనేటువంటి ఒక కార్యకర్త మనోవేదనకు గురై ఇవాళ ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ ఇంత ఇదిగా వీళ్ళు చూస్తూ ఉన్నారనేటువంటి మనస్తాపానికి గురై ఆయన ఇవాళ ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు అంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క చర్యలు ఇవాళ యూత్లో ఎట్లాంటి మెసేజ్ని తీసుకుపోతానే వాళ్ళ సమాజంలో ఎలాంటి వ్యవస్థను క్రియేట్ చేస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్త ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. 4-5 రోజుల క్రితం మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి అక్రమంగా అరెస్టుకు నిరసనగా శోభకు గురి అయి ఆత్మాహుతి పాల్పడడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ అనేటువంటి కార్యకర్త అతను తొందరగా కోలుకోవాలి అని ఈరోజు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో దేవాలయాలలో పూజలు జరిపించి తొందరగా కోలుకోవాలని పూజలు చేయడం జరుగుతుంది. మొగుళ్లపల్లి ఎస్ఐ నిహారిక బదిలీ విషయంలో రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎస్ఐ నిహారిక బదిలీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల ప్రజలను విభజించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్ ఆరోపించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎస్ఐ బదిలీని రాజకీయం చేయాలనే కొందరు వ్యక్తులు పనికిమాలిన చర్య భావిస్తూ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ఎస్ఐ బదిలీని కొందరు పనికిమాలిన వ్యక్తులు రాజకీయం చేస్తూ బీసీ ప్రజాప్రతినిధులను వారిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించి ప్రెస్ మీట్ పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అభివృద్ధి విషయంలో కానీ వారు చేసే పని విషయంలో కానీ ఫైట్ చేయాలి తప్ప కానీ ఎస్ఐ బదిలీని రాజకీయం చేయడం ఏంటని మేము ఆ వ్యక్తులను మేము ఇసుకాపుకంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మొగుళ్లపల్లి మండలంలో మరి కొందరు వ్యక్తులు బీసీ, ఎస్టీ మైనార్టీ వర్గాలను వేరుగా చేస్తూ ఎస్ఐ గారి బదిలీపై మరి రాజకీయం చేస్తున్న సందర్భంలో మేమంతా కూడా ఈరోజు ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మండల కేంద్రంలో నిన్న జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక అధికారి బదిలీ అనే విషయాన్ని రాజకీయంగా ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు రాజకీయం చేసి దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎదుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన కొందరు వ్యక్తులు ఎదుగుతున్నారనే కక్ష సాధింపుతోటి నిన్న మా మండలానికి చెందిన రాజకీయ నాయకులను రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్ఐడి నిహారిక బదిలీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో మరియు టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులకు అనేది ఇలా వాళ్ళకు ఎన్ని రోజులు ఉంటారు అనేది కాదు సమస్య, ఎంత చోటుకు సంపాదించుకుంటారు అనేది ముఖ్యం. అధికారులు వాళ్ళు బదిలీ విషయం పై అధికారులు చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నది రొటీన్గా నడుస్తుంది. ఇక్కడ ఉన్నది బీజేపీ నాయకులు కానీ వేరే నాయకులు కానీ దీన్ని రాద్ధాంతం చేసి టీఆర్ఎస్ పార్టీ మీద మా బీసీ, మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు మీ అందరం కలిసి ఉన్న నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం చేసి పబ్బంగా అడుపుకోవాలని చూస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా. ఇంకొకసారి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులకు మొత్తం చెప్తున్నా, అధికారులను ఎవరన్నా టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా దందాలే కానీ ఎవరన్నా చేసిర్రో మీరు నిరూపించుర్రి. ఇదే కొత్త బస్ స్టాండ్ కాడ మా కుర్చాల సర్పంచ్ అన్నట్టు ముక్కు భూమి రాసి రాజీనామా పత్రాలు మీకు ఇచ్చిపోతాం. ఏ దందాలు చేసినా లేని పక్షంలో మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారని హెచ్చరిస్తున్నాం. సింగరేణిలో కార్మికులను, కార్మిక వర్గాలను బలహీనం చేయడంలో టీబీజీ కేఎస్ ముందుందని ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ విమర్శించారు. కార్మికుల హక్కులను సాధించడంలో టీబీజీ కేఎస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సింగరేణి కాలరీస్ పరిస్థితి అధ్వాన్న స్థితిలో ఉంది. దాదాపు 11 డివిజన్లో 5 డివిజన్లలో బొగ్గుత్పత్తి జరిగే పరిస్థితి లేదు. కొన్ని మైళ్ళ లెక్క చూసినట్టయితే
గోదావరికంలో ఉన్నటువంటి మేడపల్లి ఓసీలో సంవత్సరం నుంచి బొగ్గు అయిపోయింది, అడిగిన దిక్కు లేదు. 8 నెలల నుంచి ఆర్కేపీ ఓసీలో బొగ్గు వచ్చే పరిస్థితి లేదు, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా 2300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్రియాలలో మెకనైజ్డ్ మైన్ తీసుకొస్తే 8 నెలల నుంచి ఒక తులం బొగ్గుకు రాలే, అక్కడ పట్టించుకునే పాపాన పోలేదు. ఎన్నో మైన్లలో బొగ్గు రాకపోయినా ఈ కంపెనీకి పట్టింపు లేని పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు 20 సంవత్సరాలు కార్మికులు కష్టపడి పనిచేసి ప్రతి సంవత్సరం లాభాలు తీసుకొస్తే ఈ కంపెనీ వాళ్ళ ఆర్థికంగా అధోగతి పాలన ఎందుకైందో మేనేజ్మెంట్, ప్రభుత్వం కార్మికులకు సమాధానం చెప్పాలా? అయ్యా, కార్మికులు ఎక్కడైనా తప్పు చేశారా? పని చేయలేదా? కష్టపడలేదా? బొగ్గు ఉత్పత్తి చేయలేదా? అయినా ఎందుకు మీరు బలహీనమైపోయింది ఈ కంపెనీ అంటే మేనేజ్మెంట్ చేతకంతానికి లెక్కలేదా? 10,000 కోట్ల రూపాయల బొగ్గు కరెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ నుండి జెన్కోకి, ట్రాన్స్కోకి ఇస్తే రూపాయి పేమెంట్ చేయలేదు. కర్ణాటక పవర్ కార్పొరేషన్ లేదు, మహారాష్ట్ర కార్పొరేషన్ ఇవ్వలేదు, ఆంధ్ర కార్పొరేషన్ ఇవ్వలేదు. డబ్బులు వసూలు చేసే చేతగాని మేనేజ్మెంటు కార్మికుల హక్కులు కాలు రాస్తుంది. ప్రమోషన్లు ఇవ్వట్లేదు, వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేయట్లేదు, కనీసం గోదావరి పక్కన తాగడానికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు. హాస్పిటల్ పోతే పారాసెటమాల్ మాత్రలు ఇచ్చే పరిస్థితి లేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, కొత్త బొగ్గు బయలుదేరే పరిస్థితి లేదు. కార్మికులు, అధికారులు వందలాది వేకెన్సీలు ఉన్నా కూడా ఆ వేకెన్సీ నింపే పరిస్థితి లేదు. 3 సంవత్సరాల కింద భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వమంటే ఒక్కడికి కూడా స్థానికుడికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో లేదు. నిన్న మొన్నటి దాకా 7 సంవత్సరాల అధికారంలో ఉన్న తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఏం చేస్తుంది? కేవలం మాటలు చెప్పడం, మేనేజ్మెంట్ ఊడికం చేయటం, అన్ని రకాలుగా కార్మిక వర్గాన్ని బలహీనం చేయటం, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడం అని మీ డ్యూటీ. మీకు నిజాయితీగా దమ్ముంటే ఈ కంపెనీలో జరిగే అవినీతి కోసం, ఈ కంపెనీలో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి, ఈ కంపెనీలో సేఫ్టీ లేకపోవడానికి ప్రధానమైన కారణం ఒక దమ్మున్న నాయకత్వం లేదు, దమ్మున్నటువంటి ట్రేడ్ యూనియన్ లేదు. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా కార్మికులు లాభం చేయదలుచుకుంటే ఎన్నికలు పెట్టమని డిమాండ్ చేయండి. మేము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమని చెప్పడం కాదు. మీరు 4 ఏళ్ళు అన్నారు, మీ మాట తప్పని కోర్టు చెప్పింది, మీ మాట తప్పని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇవాళ మేనేజ్మెంట్ని డిమాండ్ చేయండి, ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయండి. అయ్యా, ఎన్నికలు పెట్టండి, ఈ బొగ్గు కంపెనీని లాభం చేస్తాం, ఈ కంపెనీ ముందుకు తీసుకుపోతాం, ఇక్కడ రిక్రూట్మెంట్ చేపిస్తాం, కొత్త బాయిలో చెడు చేస్తామని చెప్పే దమ్ముందా మీకు? లేదు. కార్మికులు బలహీనం చేస్తారు, కార్మిక సంఘాలు బలహీనం చేస్తారు, కంపెనీ ప్రోగ్రెస్ లేకుండా చేస్తారు, సేఫ్టీ లేకుండా చేస్తారు, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసి మేము బ్రహ్మాండంగా చేసామని చెప్తారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, సింగరేణి కాలేజ్ లోపల ఇవాళ 11 ఏరియాల్లో ఐఎన్టీసీ బలంగా ఉంది. కార్మికులు ఐఎన్టీసీని ఆదరిస్తున్నారు. అంతేకాదు, కార్మికుల హక్కుల పోరాటంలో ఐఎన్టీసీ అగ్రభాగంలో ఉంటుంది. సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం ఉంది, పెద్ద ట్రేడ్ యూనియన్ మాది. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మిలిటెంట్ నాయకుడు. మహదేవ్పూర్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని అన్నారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన దసరా క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జక్కు శ్రీహర్షిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అలాగే మరి బాపన్న గారు కోరినట్టు కాటారంలో మినీ స్టేడియం శాంక్షన్ అయినప్పటికీ మరి అక్కడ మనకి స్థలం దొరకక అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఖచ్చితంగా అక్కడ ఈ 5 సంవత్సరాల లోపు అక్కడ కూడా నిర్మాణం చేపడతాం. అదే విధంగా ఇక్కడ ల్యాండ్ ఉంది, మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా అన్నగారు కోరినట్టు ఇక్కడ యువత కోసం మినీ స్టేడియం కూడా మరి మదన్న గారి సహకారంతో అలాగే ఇంతకుముందు కాళేశ్వరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది యువకులు వచ్చి ఇక్కడ రోడ్డు మీద మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, మాకు ఒక స్టేడియం లాగా లేదా గ్రౌండ్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. మరి అదే ఇక్కడ కూడా ఉంటే మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎంతో మంది
కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ నిజంగా స్టేడియం ఉంటే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ తప్పకుండా స్టేడియం తీసుకొచ్చే ప్రయత్నం మా వంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపించినా సంచరించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. కాళేశ్వరం పరిధిలోని బీరసాగర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ప్రతి ఇంటిని డీఎస్పీ పరిశీలించారు. అనంతరం స్థానికులతో డీఎస్పీ మాట్లాడారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో తహసీల్దార్ మల్లయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. మహదేవ్పూర్ తహసీల్దార్ మల్లయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎంపీపీ రాణిబాయ్, జెడ్పీటీసీ గూడాల అరుణ పాల్గొని మల్లయ్యను సన్మానించారు. అనంతరం మల్లయ్య మాట్లాడుతూ వృత్తిరీత్యా అందరికీ న్యాయం చేశానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ కలెక్టర్ శర్మ, స్థానిక ఎస్ఐ అనిల్, జర్నలిస్టులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నేను ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్యంగా మా బావగారు ఉన్నారు, ఎంఆర్ సత్యనారాయణరావు గారు. వారు హైదరాబాద్లో ఉన్నారు. వారు నాకు ఉద్యోగం రాకముందు వారి దగ్గర ఉన్నాను. నేను టైపిస్ట్గా కావడానికి ఆ మహనీయుడే నాకు స్ఫూర్తి. ఆ తర్వాత సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను జాయిన్ అయిన తర్వాత మా పూజ్యులు శర్మ గారు, మా అక్కయ్య గారు, మేము జాయిన్ అయిన తర్వాత అసలు మాకు మా భార్య భర్తలకు ఏం తెలియకపోయేది. వారి దగ్గర ఉండి అన్ని రకాలుగా వారి నుంచి అన్నీ నేర్చుకున్నాము. ముఖ్యంగా నేను ఇక్కడ పేదల కోసం పనిచేయాలనేది నాకు ముఖ్య ఉద్దేశం. అట్లాగే నేను తొర్రూరులో పనిచేసినాను. అక్కడ మంచిగా యాక్టివ్గా అందరు విఆర్ఓలు ఉన్నారు, మంచిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మొగుళ్ళపల్లిలో కొద్ది కాలం, రేగొండ, తర్వాత మంచిర్యాల అటు ఇటు వెళ్ళేసి వచ్చాను. మంచిర్యాల, ఆదిలాబాద్కు 2 సార్లు వెళ్ళాను. అక్కడ సపోర్టింగ్ నాకు ఎక్కువ దొరికింది కాబట్టి నేను చేయగలిగాను. ప్రజలు కూడా సపోర్ట్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజల కంటే ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేయడానికి ఎక్కువ మనకు టార్గెట్ అచీవ్ కావడానికి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తే వినరు, కానీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్తే వారు విని అరే కరెక్ట్ కదా అని అనుకుంటారు. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, నేను అంతా చెప్పదలుచుకోలేదు. ఏదేమైనా నేను సర్వీస్లోకి వచ్చినాక ఒక 2 సార్లు బాధపడ్డాను. ఒకటి తొర్రూరులో పనిచేసినప్పుడు ఒక రెడ్డి అతను వాళ్ళ మనమరాలు చనిపోయింది. ఏదో కాలువలో పడి చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పాపం కులం పెద్ద వారు, రెడ్డి కులము, అంతా బీద స్థితిలో ఉండి వారే చిన్న పాపను ఏది నీటి గుంట్లో పడితే తీసుకుపోయి బొంద పెట్టడం జరిగింది చెరువులో. అప్పుడు చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి. మన దయాకరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. చెరువులలో ప్రతి చెరువు నిండింది. వస్తే దాని మీద కాన్ఫిడెంట్ అయ్యి అప్పటి డిఎస్పీ గారు, మహబూబా డిఎస్పీ గారు లేదు శవ పంచనామా పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లా చేశారని ఆ శవాన్ని తీయడం జరిగింది. తీస్తే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టామంటే మా విఆర్ఏలు ఆ శవాన్ని తీయాలంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఈయన చేయబట్టి మేము బాధపడుతున్నాం అనేది అని అంటే, ఆయన దగ్గర డబ్బులు లేక పాపం ఆయనే బొంద దొవ్వి ఆయనే పెట్టుకున్నారట. అదో రోజు నాకు చాలా బాధ అనిపించింది. తీసినాము, శివపంచనామం చేసినాం, మళ్ళీ అక్కడే పూర్తి చేసినాం మా డబ్బులతోనే. అదొకటి. ఇంకోటి, ఈరోజు ముఖ్యంగా నేను మహదేవ్పూర్లో ఈరోజు రాత్రి బాధపడ్డాను. ఏంటంటే పత్రికా మిత్రులకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నారు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాను నేను. ఇక్కడ మా కార్యాలయంలో 8 కంప్యూటర్లు పోయినాయి. ఆ 8 కంప్యూటర్లు పోవడానికి తహసీల్దారే కారణం. దాంట్లో ఉన్న డేటా అంతా ఆయన అన్ని తప్పులు చేశాడు కాబట్టి అదంతా కరప్ట్ చేయడానికే ఆయన కంప్యూటర్లు మాయం చేశాడు అని రకరకాలుగా విసిఆర్ న్యూస్లో వచ్చినాయి. దయచేసి నేను దానికేం బాధపడను, నేను చేస్తేనే బాధపడాలి. కాకపోతే ప్రజలకు ఒక చెడు మెసేజ్ వెళ్ళింది. అది దయచేసి ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, జెడ్పీటీసీ గారు ఉన్నారు, చైర్మన్ గారు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. వారు ఒక్కడే గ్రహించాలి, ఆ డాటా అనేది ఎక్కడ పోలేదు, కంప్యూటర్లు అనేది మాయమే కాలే మా దగ్గర. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభమైంది. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లాలో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా జిల్లాలోని రైతు వేదిక నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణాల పురోగతిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీంతో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. ధరణి పోర్టల్తో పాటు రైతు వేదిక నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ రోజు నుండి ధరణి పోర్టల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, అసలు ధరణి పోర్టల్ ప్రధాన ఉద్దేశం ఏంటిది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడనుంది? As you see that Dharani portal is a state flagship program, and after studying probably around 3.5 years, so state government, the whole senior officers, machinery down the level, and feedback from the district and mandal and village level, they feel that that the kind of registrations gani, the kind of successions gani, gift deeds gani, సో దీనికి కావాల్సిన కరెక్ట్ మెకానిజం అనేది ఒకటి ఇవాళ ఒక కొత్త చాప్టర్లో మనం ఎంటర్ అయ్యాం. బికాస్ ధరణి పోర్టల్ అనేది సర్టన్లీ ఇట్స్ ఎ న్యూ ఇన్ చాప్టర్ ఆర్ రెవల్యూషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రెవెన్యూ హిస్టరీ. ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ బిఫోర్, అన్సీన్, అన్హర్డ్, దిస్ థింగ్. సో దీనికంతా దిస్ ఆనరబుల్ సీఎం సార్ ఆయన థాట్ ప్రాసెస్ కానీ, ఆయన కృషి కానీ, ఆయన కన్నకల కానీ వీళ్ళ సహకారం అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ గ్రౌండ్ లెవెల్, అండ్ ఎవరీ ప్రమేయం లేకుండా, మిడిల్ మెన్ కానీ, మధ్యవర్తులు ఇంటర్వెన్షన్స్ లేకుండా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ దిస్ మార్కెట్ వాల్యూ అనేది ఆటోమేటికలీ పాపులేట్ అవుతుంది సిస్టంలో. సో సాఫ్ట్వేర్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా, చాలా పకడ్బందీగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో చేశారు. సో థర్డ్లీ దట్ ద స్లాట్ బుకింగ్ అనేది సిటిజన్స్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. వీ హ్యావ్ opened all this మీ సేవా centers, probably around 50 మీ సేవా centers, and all those 11 mandal offices, revenue offices. So we have also test checked this Dharani portal for the last 10 days. We have been on the job. So all tehsildars వాళ్ళందరినీ మంచి ట్రైనింగ్ ఇచ్చాము. సో ఒకటికి 2 సార్లు హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్లో లాజిస్టిక్స్ కానీ, డిఫికల్టీస్ కానీ, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఎలాగా దాంట్లో పని చేస్తుంది అనేది 1-2 సార్లు రివ్యూ చేసుకొని, ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్లో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, ధరణి ఆపరేటర్స్ కానీ వీళ్ళంతా కలిసి రాత్రింబగలు పనిచేసి, ఐ థింక్ వీ హ్యావ్ లాంచ్డ్ లాస్ట్ month, I think day before yesterday, Honorable CM sir has launched that program. So ikkada kuda manam Sunday we have launched all those citizen book slotting, books registration gani, slot booking gani, avani Sunday we have already started. సో సండే కూడా ఒక రౌండ్ అన్ని మండల్ ఆఫీసెస్లో కానీ, మీ సేవా సెంటర్స్లో కానీ మనం అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడానికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చాము. దెన్ as part of that I went to Mogulapalli, then I went to the Chityala Mandal, and I myself had a hands-on use of Dharani portal. నేను అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మీ సేవా సెంటర్లో, 2 సెంటర్స్లో. తర్వాత ఒక తూరి అందరూ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్తో సెట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఐ మీన్ రైతుకి ఇప్పుడు చాలా సుఖంగా, చాలా కంఫర్ట్గా ఎట్ ద పుష్ ఆఫ్ ద బటన్ హీ కెన్ రియలీ డూ ద సక్సెషన్, రిజిస్ట్రేషన్, తర్వాత ఈ పాస్బుక్ జనరేట్ చేసుకునే సౌకర్యం ఇవాళ దొరకటం అనేది ఇట్స్ నథింగ్ బట్ we're all fortunate, we're thankful to Honorable CM sir for giving this opportunity, for giving this blessing and gift to the farmers. సార్, ఇంకో విషయము, ఇప్పుడు వన్స్ స్లాట్ బుక్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? అండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినాక పాస్బుక్ సంబంధిత వ్యక్తికి చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది? See, once slot is booked and registration details అన్నీ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ డోస్లో పాపులేట్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ ఓన్లీ టేకింగ్ అరౌండ్, ఐ చెక్డ్ మై సెల్ఫ్ ఎట్ Chityala and Mogulapalli, both the centers, both the మీ సేవా centers, I checked myself. So it's not taking more than 10 to 12 minutes, and then all those reverse endorsement, then all those level of steps to be generated by tehsildar, then going into the sub registrar window, akkadi nunchi malli EPP generate cheyadam anedi chaala fast ga avutundi. I think it doesn't take more than 10 minutes to generate.
సార్ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ధరణి పోర్టల్ ప్రారంభంతో అక్కడ పని ఒత్తిడి పెరుగుతుంది కదా, దీనికి సంబంధించి ఉద్యోగులను ఏ విధంగా సర్దుబాటు చేశారు సార్? ఐ డోంట్ థింక్ దట్ పని ఒత్తిడి అనేది మండల్ రెవెన్యూ ఆఫీసర్స్కి పెడుతుందని నేను అనుకోను. బికాస్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ దే ఆర్ హ్యాబిచువేటెడ్ డూయింగ్ మల్టీ ఫ్యాసెటెడ్ టాస్క్. So they're all professionals and seasoned officers. I don't think any pressure will be there on their this. It could be another extra item of work to be done by the mandal revenue officers, and they are doing it. I don't see any work burden. సార్ ఇంకొకటి, ఈ ధరణి పోర్టల్ కొత్తది కాబట్టి ఈ సైట్ని విజిట్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సర్వర్ వేగం తగ్గుతుందని అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? See, the server issue is not related to district problem. It's a state problem, because all 32 districts are operating at one go. Kabatti kodiga danto, and it's like internet or server is like in a water. So when more users are using, then they will have a restricted kind of supply of flow of internet gani server kodiga respond cheyadam browsing cheyadam adi initial hiccups untayi. But if you see that passport registration gani manam immigration visa apply cheste, everybody is applying the visa, everybody is applying the passport. Andarki చాలా సౌకర్యంగా బ్రౌజింగ్ అవుతుంది, అందరూ చాలా ఈజీగా దాంట్లో జనరేట్ చేయగలుగుతారు. ఇది కూడా కొద్దిగా అండ్ ఇనిషియల్ హికప్స్ ఉంటాయి ఏ ప్రాసెస్ కన్నా, బట్ ఆఫ్టర్ 7 days అండ్ ఆల్ ఐ థింక్ ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్. ఐ డోంట్ థింక్ ఎనీ ప్రాబ్లం దాంట్లో. అంటే సర్వర్ అనేది సెట్ అవుతుంది, బట్ ఇనిషియలీ లాజిస్టిక్ టెక్నికల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేస్తున్నారు. సార్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగేది కదా, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ల రోల్ ఎలా ఉండనుంది సార్? And you know that this is now integrated with MRO, Tehsildar. So he has become a giant sub-registrar. So ఇప్పుడు MRO ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ క్యూలో నిలబడాలి, సబ్ రిజిస్ట్రార్ దగ్గర మళ్ళీ అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఇట్ ఇస్ బీన్ కండెన్స్ టు జస్ట్ వన్ విండో. ఇట్స్ గివెన్ one kind of one stop kind of facility where this will also become a giant sub-registrar kabatti. It's much more useful to the farmers or anybody to register or to get succession or give deed anything to get transactions of the land. సార్ మన జిల్లాలో రైతు వేదిక నిర్మాణాల ప్రక్రియ పూర్తి ఎంతవరకు వచ్చింది? అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడనున్నాయి రైతు వేదికలు? See, first of all, రైతు వేదిక అనే ఒక గొప్ప ఐడియా, ఎక్సలెంట్ ఐడియా జర్మినేటెడ్ ఫ్రమ్ నన్ అదర్ దాన్ ఆనరబుల్ CM sir. So then he's like he's a good visionary, or CM sir, what he thought is every farmer should have some sort of platform, some place to sit and talk. సో రైతులకు ఇవాళ మాట్లాడుకోవడానికి ఒక చోటు కానీ ఒక బిల్డింగ్ కానీ, అందరికీ బిల్డింగ్స్ ఉన్నాయి. అంబేద్కర్ భవన్ ఉంది, లేకపోతే ఎట్సెట్రా ఆల్ ప్రగతి భవన్ కానీ, విలేజెస్లో వాళ్ళకు కావాల్సిన గ్రామ చావడి కానీ అందరికీ ఉన్నాయి. బట్ రైతులకు వస్తే ఇక్కడ వాళ్ళకి చోటు లేదు మాట్లాడుకోనని. దట్స్ హౌ ఇట్ ఈస్ జనరేటెడ్. అండ్ ఆనరబుల్ CM sir కన్న కళ ప్రకారం ఇవాళ రైతులకు ఒక మీటింగ్ హాల్, మంచి ఫెసిలిటీతో వాష్రూమ్, ఎవ్రీథింగ్. సో రైతులు తమ సమస్యల్ని డిస్కస్ చేయడానికి ఇది గొప్ప అవకాశం, గొప్ప వేదిక. అందుకే దీన్ని చాలా కరెక్ట్గా అప్రాప్రియేట్గా రైతు వేదిక అని పెట్టారు. సో మన జిల్లాలో మొత్తం 45 క్లస్టర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ క్లస్టర్స్, EO క్లస్టర్స్. సో ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క రైతు వేదిక మనం తీసుకున్నాం. సో 45 రైతు వేదిక క్లస్టర్స్లో భూపాల్పల్లి డివిజన్లో మనకు 13 RV క్లస్టర్స్, అలాగే రేగొండలో 16 RV క్లస్టర్స్, అండ్ మహాదేవ్పూర్ సెక్టర్లో అనదర్ 16 RV క్లస్టర్స్. సో యాక్చువల్లీ ఈ పని కూడా స్టార్ట్ అయ్యి చాలా ఐ థింక్ చాలా స్పీడ్గా ఇప్పుడు త్వరితగతిన అన్ని రైతు వేదికలు మనం కంప్లీట్ చేసేసుకొని 15th నవంబర్లోగా ఇవి ఇనాగ్రేషన్కు తయారవుతున్నాయి. అంటే డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ రైతు వేదికలు తయారవుతున్నాయి. అంటే కొన్ని రైతు వేదికలు 8th నవంబరు, కొన్ని 10th నవంబర్, కొన్ని 12th నవంబర్, కొన్ని 14th నవంబర్. లాస్ట్ రైతు వేదిక 15th నవంబర్ వరకు కంప్లీట్ అయ్యి అవి ఇనాగ్రేషన్కు ముస్తాబై తయారవుతున్నాయి. సో వన్స్ ఇట్ ఈస్ డన్, రైతు వేదిక అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ చర్చ చేయడానికి కానీ, లేకపోతే ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి కానీ, లేకపోతే రైతుల సమస్యల్ని డెలిబరేట్ చేయడానికి కానీ చాలా మంచి అవకాశం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
సార్ ఈ రైతు వేదిక నిర్మాణాలు అనేటివి ఎవరి ఆధ్వర్యంలో నడవనున్నాయి సార్? So once Raitu Vedika is completed, actually we have involved Mandal Samakhya Raitu committee members, Tarvata, then divisional district Raitu Samakhya committee members. So all these committee members have been enlisted. So then all these officials and the non-officials, they become a part of this group. So idanta AEO cluster lo Samakhya members say దీన్ని రన్ చేస్తారు. సో ఇట్ విల్ బీ అ కైండ్ ఆఫ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ఆఫీషియల్స్ అండ్ రైతు సమాఖ్య మెంబర్స్. సార్ జిల్లాలో ఈ డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, సెగ్రిగేషన్ షెడ్లు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ ఇవన్నీ ఎంతవరకు పూర్తయ్యాయి సార్? ఈ లాస్ట్ ఐ థింక్ 22 days ద హోల్ మెషినరీ, డిస్ట్రిక్ట్ మెషినరీ చాలా హార్డ్ వర్క్ చేశారు. దెన్ అవుట్ ఆఫ్ now we have 353 పల్లె ప్రకృతి వనాలు. దాంట్లో ఆల్మోస్ట్ 92% we have completed. 322 దాకా కంప్లీట్ చేసుకున్నాం. ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి మార్కింగ్ ఇచ్చేసి దెన్ FTOs జనరేట్ చేసుకున్నాం. దెన్ అనదర్ 60-63% FTOs నియర్ కంప్లీషన్ ఉన్నాయి. సో అప్ టు 13th November దే గోయింగ్ టు కంప్లీట్ ఎంటైర్ ప్రకృతి వనాలు. సో FTO 100% గ్రౌండింగ్ కంప్లీషన్ చేసేసుకొని లైక్ గేట్, దెన్ లెవెలింగ్, దెన్ కంపౌండ్ వాల్, ఆల్రెడీ 3 layers ఆఫ్ ప్లాంటేషన్, అవుటర్ లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ ప్లాంటేషన్ చేసుకున్నారు. తర్వాత మధ్యలో సిమెంట్ కుర్చీలు, తర్వాత కొన్ని పెయింటింగ్స్, కొన్ని ఎనిమల్ పెయింటింగ్స్, ఆల్ దోస్ థింగ్స్ దే హావ్ అరేంజ్డ్. దెన్ ల్యాండ్స్కేప్ చేసుకున్నారు కొన్ని దగ్గర. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ప్రకృతి వనాలు. ఇవన్నీ అరౌండ్ 20 November నుంచి 28 November లాస్ట్ ప్రకృతి వనం 28 November దాకా కంప్లీట్ అయ్యి, సో 100% ప్రతి విలేజ్కి ఒక ప్రకృతి వనం మనం. దీంతోపాటు మనకు ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కూడా మనం వెసులుబాటు తీసుకున్నాం. సో వీ హ్యావ్ రిటర్న్ టు గవర్నమెంట్. సో ఫారెస్ట్ ల్యాండ్స్లో కూడా మనం ప్రకృతి వనాలు మనం అక్కడ కూడా చేస్తున్నాం. బికాస్ స్లైట్లీ 62-63 సైట్స్లో మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఇంతకుముందు మనకు ఇవ్వలేదు. అది దెన్ we all had a deliberation with the forest department, and PCCF Shobha ma'am is very generous to give us forest land and all. తర్వాత ఫారెస్ట్ ల్యాండ్లో మనం రైతు ప్రకృతి వనాలు చేసుకున్నాం. దెన్ ఆల్ దోస్ మండల్ స్కిల్ సెంటర్స్ అనేవి కొన్ని, దాన్ని కూడా మనం ఒక 62 ఐడెంటిఫై చేసేసి ఫారెస్ట్ ల్యాండ్లో వన సంరక్షణ సమితి VSS వాళ్ళతో చేస్తున్నాం. తీరా వస్తే డంపింగ్ యార్డ్స్, తర్వాత సెగ్రిగేషన్ షెడ్ కూడా ఇప్పుడే రివ్యూ తీసుకున్నాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ 6th November దాకా 100% వాళ్ళు FTO గ్రౌండింగ్ చేసేసుకొని బై 13th November దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ దీస్ 100% సెగ్రిగేషన్ షెడ్స్ అండ్ డంపింగ్ యార్డ్స్. సార్ ఇది నియంత్రిత సాగులో భాగంగా మన జిల్లాలో ఎన్నెన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు సార్? ఎస్, డైవర్సిఫైడ్ రెగ్యులేటెడ్ క్రాపింగ్ మెథడ్ అనేది రీసెంట్గా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నియంత్రిత వ్యవసాయ సాగు విధానం అనేది. దిస్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో దీంట్లో బేసికలీ వాట్ వీ డిడ్ ఈస్ ప్యాడీ అనేది మనం దాన్ని కొద్దిగా తగ్గించేసి దెన్ వీ వెంట్ ఫర్ దట్ డైవర్సిఫైడ్ క్రాప్ మెథడ్ లైక్ కాటన్, చిల్లీ అవన్నీ proportionately we have decided, and we have also given a schedule to the farmers. చేసేసి now we are going for a 40-60% ratio of this thing, diversified this thing. And apart from that we are also having kind of demo plan, demo plots and orientation camps and sensitization camps to motivate the people to go for not only paddy but diversified crop method like some cereals like maize, jowar, ragi, all these things. And recently that aspirational district కింద మనం 1.24 crore శాంక్షన్ మనం తీసుకున్నాం నీతి ఆయోగ్ నుంచి. మిల్లెట్ గ్రోన్ ప్రమోషన్ ఫర్ అంగన్వాడీ ఫర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ కోసం తీసుకున్నాం. దానికి కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ ఏరియాస్ వేర్ మిల్లెట్స్ ఆర్ గ్రోన్. సో ఇవన్నీ దాంట్లో భాగంగానే మనం తీసుకుంటున్నాం. యాజ్ ద కన్వర్జెన్స్ మోడ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్. సార్ కన్నడ గ్రూప్ ఆఫ్ సిటిజన్ చేత మీకు బెస్ట్ స్టార్ IAS అవార్డు వచ్చింది కదా, దీనిపై మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ ఐ గాట్ 2 awards this last month within a week span. One is
this International Land Club, I got a Best Officer Award for giving the best citizen services and then responding to issues. అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటే అక్కడ స్పందించి వెళ్ళటం, దెన్ బుల్లెట్ కార్ట్లో వెళ్ళి ఈవెన్ రిస్క్ చేసుకునే లైఫ్ కూడా రిస్క్ చేసుకొని ఆ నీళ్ళలో వెళ్ళటం, అది కొద్దిగా రిస్కే అది వెళ్ళటం. బట్ తప్పని పరిస్థితుల్లో అది అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ ఐ నీడ్ టు సీ దోస్ విలేజెస్, ఎక్కడైతే ముప్పు ప్రాంతాల్లో వాళ్ళు ఎలా ఉన్నారనేది తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా దెన్ విడో పెన్షనర్స్ వాళ్ళ ఇష్యూస్ అక్కడక్కడికే సాల్వ్ చేయటం, వాళ్ళతో కూర్చొని సింపథెటికల్లీ ఎంపథెటికల్లీ వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయడం కూడా, వాళ్ళని చాలా పేషెంట్లీ వినడం, గివింగ్ ఏ పేషెంట్ ఇయర్, అవన్నీ క్రైటీరియా తీసుకొని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అవార్డ్ నాకు ఇవ్వటం జరిగింది. అది వచ్చిన వీక్ తర్వాత దెన్ దసరా ఫెస్టివల్లో కన్నడ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్, దే హ్యావ్ enlisted I think 29 or 31 IAS and IPS mix of officers. So fortunately I am one of them. So they have recognized as a token of my services. They also said the same thing, that in a bullock cart lo risk తీసుకొని వరదలో వెళ్ళటం అనేది is a great officer. So best star IAS officer అనేది చాలా రేర్గా ఇస్తారట. I do not know, but after getting that award I came to know that anyway, I mean I only believe, నేను నాదొకటి నమ్మకం, పని చేస్తూ వెళ్ళాలి. తర్వాత మీకు ప్రఖ్యాతి కానీ ఫేమ్ కానీ స్టార్డమ్ కానీ అది మీ వెంబడే రోల్ అవ్వకుంటూ వస్తుంది. బట్ ఐ డోంట్ రియలీ వర్క్ ఫర్ ఎనీ అవార్డ్స్, బట్ అవార్డ్స్ వస్తే సంతోషం, ఇట్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ మోటివేషన్, మంచి హ్యాపీ ఫీలింగ్, ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ really thankful to both of the Lions Club international president and also Kannada group of citizens for putting me on a best all India best star IAS officer award recognition in Vadam. So I'm really thankful to them, and I'm thankful to everybody for giving this opportunity. Thank you. ధరణి పోర్టల్తో పాటు రైతు వేదిక నిర్మాణాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందిస్తామంటున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం. కలెక్టరేట్ నుండి సందీప్, ఆర్బీ న్యూస్. ఇప్పుడు లచక్క ముచ్చట్లను చూద్దాం. కొంతమందికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే మస్తు ఇష్టం ఉంటుంది. ఇక కొందరికైతే గణిత శాస్త్రం అంటేనే అబ్బా ఈ లెక్కల వాళ్ళు కనిపెట్టిండ్రా బాబు అనిపిస్తుంది. లెక్కల మాస్టర్ని చూసి లాగు తడుపుకునేటోళ్ళు కూడా ఉంటారు. అయితే లెక్కలకు నేనే రాజు, నేనే మంత్రి, ఇక ఆ తర్వాత ఏమన్నా ఉన్నా కూడా అన్నీ నేనే అనేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏమో గిది చూసి మీరే చెప్పాలి. ఇక లెక్కలంటేనే అదో గజిబిజి సబ్జెక్ట్ అని కొందరు దాన్ని మొహాన చూసుడే మానేస్తారు. ఎంత చేసినా మెదడుకెక్కదని పరేషాన్ అయితే అంటారు. చిన్న చిన్న లెక్కల్ని కూడా క్యాలిక్యులేటర్లనే చేస్తారు. సెల్ ఫోన్లు వచ్చిన కాడ నుండి ఏ చిన్న లెక్క అర్థం కాకపోయినా ఫోన్లో ఓపెన్ చేసి లెక్కలు చేసుడు అన్నట్టు తయారైంది పొరగాల పరిస్థితి. కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలు చేసి అప్పట్లో శకుంతలాదేవి అన్నట్టు ఆమె రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు భానుప్రకాష్ అనే తెలుగైనే శకుంతలాదేవి రికార్డును బ్రేక్ చేసిండు. ఎంత పెద్ద లెక్కిచ్చినా క్షణాల్లో చేసి చూపించి అవురా అనిపిస్తాడు. 59 plus 60 plus 87 plus 51 plus 22. Yeah, let's have one more. Plus 95. That's a 374. చిన్నప్పుడు ఆయన తలకు దెబ్బ తాకిన కాడ నుండి లెక్కలంటే ఇష్టం పెంచుకున్నాడట. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే ఉందో ఆ ఎన్వైరన్మెంట్ లో మీ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్, ఈ పజిల్స్ అన్న వరల్డ్ కి ఇంట్రడ్యూస్ అయిన రోజు ఇస్ వెన్ ఐ వుడ్ సే నాకు ఈ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అయ్యే ఆ పర్టిక్యులర్ స్టోరీలోకి ఐ ఎంటర్డ్. ఇష్టంతో చేస్తే మ్యాథమెటిక్స్ పెద్ద కష్టమేమి కాదంటాడు ఈ భానుప్రకాష్. తనకి ఇష్టమైన లెక్కల్ని పిల్లలకు కూడా చెప్తాడు. చూసిర్రా, కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలు చేస్తానంటే నిజంగా సూపర్ కదా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.